హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హెచ్డివల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ మా అక్వేరియంకి ఒక న్యూ ఎక్విప్మెంట్ తెచ్చారనమాట. అంటే అక్వేరియంలో ఒక టూల్ తీసుకొచ్చారు దానికోసం. సో అదైతే ఏంటో చూసేద్దాం అండ్ దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా అయితే చూసేద్దాం. మా హస్బెండ్ చూపిస్తారు. మా హస్బెండ్ అయితే నా గురించి పక్కన పెడితే పెట్స్కి అయితే అన్నీ తీసుకొని వస్తారు. పెట్స్ అంటే చాలా ఇష్టం, వాటిని పెంచడం, వాటిని చూసుకోవడం అన్నీ అన్నమాట. మా అపార్ట్మెంట్లో డాగ్స్కి అలో లేదు, కానీ లేదంటే నా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 డాగ్స్ ఉండేవి ఇప్పుడు మా ఇంట్లో. సో వాటికి అలో లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఇలా ఫిషెస్, న్యూగా ఒక తాబేలు కూడా తీసుకొచ్చారు. టోటల్ చిన్నది ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా తెచ్చారు. అది కింద ఉండలేకపోతుంది, పైకి రాలేకపోతుంది, దానికి కష్టమైపోతుంది అని చెప్పి దానికోసం దొరక్కపోయిన రాళ్ళు సెర్చ్ చేసి అదిగోండి సపరేట్గా కొనుక్కొని వచ్చేసారన్నమాట. వాటికి లైటింగ్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ బాగా ఫస్ట్లో తెచ్చినప్పుడైతే ఎలా మెయింటైన్ చేయాలి అలా తెలియక కొన్ని ఫిషెస్ అయితే చనిపోయినాయి. తర్వాత చిన్నగా నేర్చుకున్నాం అన్నమాట, ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని. అక్కడ గవ్వలు అవన్నీ కనిపిస్తున్నాయా? మేము బీచ్కి వెళ్ళినప్పుడు కూడా వాటి గురించి ఆలోచించి ఇవి తీసుకెళ్ళి మనం అక్వేరియంలో వేస్తే వాటికి కాస్త సముద్రం ఫీలింగ్ అలా వస్తుంది వాటికి అన్నట్టు అవి అక్కడ కూడా ఆలోచించి అవి తీసుకొని వచ్చి వాటి కోసం అందులో వేసారన్నమాట. అంతలా ఆలోచిస్తారు. ఇంకా నా గురించి అయితే ఇంకంతే, అది పక్కన పెట్టేసేయండి, అది వేరే విషయం. అదిగోండి తెచ్చిన ఎక్విప్మెంట్ అదే. అది లైక్ వాటర్ ఫాల్ లాగా అన్నమాట. మనం ఫిక్స్ చేస్తే అందులో నుంచి వాటర్ వస్తూ వెళ్తూ వాటర్ ఫాల్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం క్లీనింగ్ కూడా అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా క్లీన్ చేయకుండా అంటే ఒక మంత్లీ ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేది 1 టైం క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అది పెడితే సో లైక్ వాటర్ ప్యూరిఫైయర్ అనుకోండి, అదన్నమాట. అది ఫిక్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో చూసే ఫిక్స్ చేస్తున్నారు. ఫస్ట్ నార్మల్గా ట్రై చేశారు కానీ రాలేదు. సో మళ్ళీ యూట్యూబ్లో చూసి అయితే ఫిక్స్ చేశారన్నమాట. మొత్తానికి చూసేయండి మీరే. అండ్ అది ఫిక్స్ చేసి పెట్టేశాక ఎలా ఉందో చూసేద్దామా? వచ్చేయండి, చూడండి. అలా అన్నమాట, అలా ఉంది చూడ్డానికి. బాగుంది, నాకు నచ్చింది. అండ్ వాటికి కూడా కాస్త రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి అది తీసుకున్నాం అన్నమాట.